ఉద్యమాన్ని అణచివేస్తే ప్రజల్లో వచ్చే స్పందన వేరు. ఇప్పుడు ఒక ఎస్ఎఫ్ఐఓళ్ళు, ఏఎస్ఎఫ్ఓళ్ళు, డీవైఎఫ్ఐఓ, పీడీఎస్ఓ ఇట్లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఆ టైంలో వాళ్ళని కొట్టి, లేకపోతే గనక ఆ వాటర్ కొట్టి, దానికి ఎదురు నిలబడి గంభీరంగా నిలబడ్డప్పుడు వీళ్ళు వీరులవుతారు. ప్రభుత్వం ఒక క్రిమినల్ లాగా కనబడుతుంది ప్రజలకి. లేదా విసుగు పుడుతుంది ప్రభుత్వం అంటే. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారంలో పెద్ద సమస్య ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయాలి. వీళ్ళందరూ పాత కమ్యూనిస్టుల ఐడియాలజీని ఫాలో అయ్యారు తెలివిగా. కానీ అది విఫలమైంది. గతంలో కమ్యూనిస్టులు ఏం చేసేవాళ్ళంటే, ఈ ప్రభుత్వంలో వాళ్ళకి మంచి పలుకుబడి ఉండేది, అధికార యంత్రాంగంలో మంచి పలుకుబడి ఉండేది. ప్రభుత్వం వచ్చే నెలలో సో నిర్ణయం తీసుకోబోతోంది అని గ్రహించుతారు. వీళ్ళకి సమాచారం అందుతుంది. వెంటనే దానికోసం వీళ్ళు పోరాటం బిగించేస్తారు. చివరికి అది ఇచ్చేసిన తర్వాత అదిగో చూసారా మా పోరాటం వల్ల అంటారు. ఈవెన్ మేము బెజవాడలో కూడా చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇళ్ళు ఇస్తోంది, ఇల్లు వచ్చే వారంలో అమలు చేయబోతున్నారు. వీళ్ళు ఈలోపు ఉద్యమం చేస్తారు ఇల్లు ఇవ్వండి అని. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇల్లు కనబడతా ఉంటాయి. అది చేతికి ఇవ్వబోయేలోపు ఉద్యమం చేస్తారు. ఆ తర్వాత అదిగో చూసారా మీకు ఇల్లు మేమే ఇప్పించామంటారు. ఇలాంటి ఒక స్ట్రాటజీ పాటించేవాళ్ళు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో వీళ్ళు అదే ప్రయత్నించారు. ఆయన ఎలాగూ మంత్రివర్గం నుంచి తీసేస్తాడు మోడీ అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నటువంటి పాయింట్ని ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించాలి అన్నటువంటి పాయింట్, లేదా రాజీనామా చేయాలన్నటువంటి పాయింట్తో బిగిన్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అర్జెంటుగా అమెరికా నుంచి పరిగెత్తుకొచ్చినటువంటి వాడు కాస్త అభిజిత్ దుప్కేకి జనం కరువయ్యారు. వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి దాంతో తింటున్నారు, తాగుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఆడుతున్నారు. ఇప్పుడు గతంలో 7 ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యి ఇలాంటి ఘర్షణలతోనే దేశాన్ని మొక్కలు చేయాలని లడఖ్లో ప్రయత్నించినటువంటి వాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ దీక్ష చేస్తున్నాడు. వాడి గురించి జనానికి తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది జనానికి తెలుసు. సమర్థించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మన దేశంలో. పాకిస్తాన్ని సమర్థించే వాళ్ళే ఉన్నారు, పాలస్తీనాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, తీవ్రవాదులను సమర్థించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని సమర్థించరని ఎందుకు అనుకుంటాం? కాకపోతే వీళ్ళ ప్రయత్నాన్ని ఆపట్లేదు ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళకి ఆ సింపతి ఇవ్వడం ఇష్టం లేక, జన స్పందన కరువైనటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏదో ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అది లడఖ్లో జరిగిన ఘర్షణ లాంటి వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది.